కొమరప్ప హోమియో క్లినిక్ సమర్పించు దోమ్దా ముచ్చట. ఇక ముచ్చట్లు సులువు చేద్దాం. అయితే ఇప్పుడు మనం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి పోదాం రారి. ఆడ ఒక ఎమ్మెల్యే మేడం ఉన్నది. ఆ ఎమ్మెల్యే మేడం ఒక ఊరికి పోయింది. అయితే ఏంది అంటారా, ఆ ఎమ్మెల్యే మేడంకున్న బలం చూసి అందరూ పరేషాన్ అయిపోయారు. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసర్లకు, కాంట్రాక్టర్లకు, రోడ్లేసే మేస్త్రీలకైతే చక్కర వచ్చినట్టే అయింది. గట్లెట్లా అంటారా చెప్తా పారి. ఈ మేడం మధ్యప్రదేశ్ రాష్ట్రానికి మంత్రి, పేరు ప్రతిమనట. ఈ ప్రతిమ మేడం ఆమె నియోజకవర్గానికి పోయింది. ఆడ కొత్త రోడేసిరట. ఇక చూడురిగా. అప్పర బిడ్డ చూసినావా, కాలుతోని గిట్లా అనిందో లేదు, రోడే ఊసిపోతాంది. ప్రతిమ మేడంకు మంత్రాలత్తయా, బాహుబలి లెక్క బగ్గబలం ఉన్నదా అని అనేరు ఆయంత. ఈ గొప్పతనం అంతా మంత్రి మేడంది కాదు, ఈ రోడ్డేసిన కాంట్రాక్టర్ది. కొత్త రోడ్డు కోసం కోట్ల రూపాయలు సర్కార్ నుంచి తీసుకున్నాడు. రోడ్డు గిట్లేసే. ఇక మంత్రి మేడం ఇడికొచ్చి ఈ రోడ్డు సక్కదనం ఏందో చూద్దామని కాలుతోని గిట్లా అన్నది. గంతే. ఇక డాంబర్ అంతా ఇట్లా ఉసిపోయింది. అంటే చూడు ఎంత చక్కటి రోడ్ వేసిండోగా కాంట్రాక్టరు మహాశయుడు. కాదు, రోడ్ అంటే ఏమనుకుంటురు కావచ్చు. అసలు ఒక్క రోజుకు కోట్ల రూపాయల బిల్లు పెట్టి గిట్ల మంది పానాలతోని ఆడుకునుండింది. అంటే సర్కార్ తరపున కాంట్రాక్టర్ తీసుకుంటే నేను గింత అద్మానంగా పని చేస్తారా? ఇక మంత్రి మేడమే రోడ్డు సక్కదనాన్ని బయట పెట్టే వరకల్లా అందరికి గజ్జుమన్నది. మళ్ళా కొత్త రోడ్ వేసుడే కావాలి. ప్రభుత్వం తరపున ఒక్క రూపాయి కూడా ఇచ్చేదే లేదని ఆర్డర్ వేసింది ఆ కాంట్రాక్టర్ కు. ఒక్కసారి ఒక్క జాగ్రత్త చెక్ చేస్తేనే గిట్లా వాళ్ళ పనితనం బయటపడ్డది. మరి అంతటా గిట్ల చెకింగ్లు చేస్తే గిసటి రోడ్లు ఇంకెన్ని బయట పడతాయో. కొత్త రోడ్డు పేరుతో ఎన్ని కోట్ల రూపాయలు జేబులేసుకున్నారో కదా. సర్కారు పెట్టే స్కీములు అందుకునేటోళ్ళల్లా కొందరు చిత్ర విచిత్రంగా చేస్తారోళ్ళ. అంటే స్కీములు తీసుకునేటందుకు వాళ్ళు లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు చేసుకుంటా ఓగ పరేషాన్ చేస్తారు. గసంటి పరేషాన్ గాల ముచ్చట్లే చూడు మీరు. డైరెక్ట్ ముచ్చట్లకే పోదాం. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సుల్తాన్పూర్ జిల్లాల వికలాంగుల సంక్షేమ శాఖ కాల్ రెక్కలు చక్కగా లేనోళ్లకు చక్రాల బండి వంచుతురోళ్ళ లోకల్ ఎమ్మెల్యే సాలరు ఇగో గీ తాతకు చక్రాల బండి ఇచ్చిండు. ఆయన అందులో కూసున్నాడు. మరి ఫోటో దిగాలే కదా. ఎమ్మెల్యే సార్ మంజూరైన కాగితాలు ఈ తాత చేతులు పెట్టి ఫోటో దిగదందుకు వచ్చిండు. అంతనే ఏమైందంటే అరేవా, మిరాకిల్, మ్యాజిక్, అద్భుతం, వైద్య చరిత్రల్ని అపూర్వమైన ఘట్టమని కారడ్డమాడే రాయింత. ఇప్పటికే చాలా మంది బనాయిస్తురు కూడా అన్నట్టు సినిమా మీకు సమజైంది కదా. తాత కాల్ రెక్కలు మంచిగానే ఉన్నాయి, అయినా గానీ చక్రాల బండి ఇచ్చింది. ఇక ఎమ్మెల్యే సారు ఫోటో కోసం దగ్గరకొచ్చుడుతోనే ఈయనకు కాళ్ళు పనిచేస్తలేవన్న సంగతి మర్చిపోయిండు. ఇట్లా లేచిండు అన్నట్టు అటెన్కా కుర్చీ మడత పెట్టి దాన్ని తీసుకొని అట్నుంచి అటే పోయిండోల్లా. అదన్నట్టు సంగతి. అంటే అన్ని సక్కగున్నోళ్ళకు గిట్లా మంజూరు చేసిరన్నట్టు. గిట్లనే తిడుతురోళ్ళ అందరూ. ఇక జనాలు గట్టిగానే అరుచుకునే వరకల్లా ఇక ఎమ్మెల్యే సార్ను ఆఫీసర్లు ఇంకో కొత్త ముచ్చడి చెప్పిర్రు. ఇది తప్పేం కాదు, ఈ తాతల్లో కొడుకు చక్రాల బండి మంజూరైంది, ఆయనకు పానం మంచిగా లేకుంటే ఈయన వచ్చిండు, ఈయన కూసున్నాడు అని చెప్పుకొచ్చిర్రు. మరి కొడుకు మంజూరైతే ఈయనెందుకు కాళ్ళు లేనోతో కూసోవాలే, నిలబడితే అయిపోవు కదా. ఏమో పట్టుర్రి. కాదుల్లా, ఏమనంటే కోపాలు బాగా వస్తాయి కానీ అసలు పేషెంట్లు డాక్టర్లతో లడాయి పెట్టుకున్నాడు అవసరమా?
వాళ్ళకు కోపాలు తెప్పించుడు ఎందుకు కావచ్చు. సరే డాక్టర్లు అన్నప్పుడు అప్పుడప్పుడు కసిరించుకుంటారు, దెప్పి పొడుస్తుంటారు. కానీ పేషెంట్ అన్నప్పుడు జరంత ఓపికతో ఉండాలి కదా, లేకుంటే అసలుకే మోసమైనా అవుతుంది. అట్లా అని డాక్టర్లు కూడా జర ఓపిక ఉండాలి. బీపీలు తగ్గించేటోలే బీపీలు పెంచుకుంటే ఎట్లా? ఇదంతా ఎందుకు చెప్తున్నాడరా? భారీ మనం ఒక హాస్పిటల్కి పోదాం, ఆడ ఏమైందో చూద్దురట గాని. ఇగో దావఖాన బెడ్ మీద చూడుర్రి గీ కొట్లాటను. ఓష్ని వీళ్ళే మనుషులు, అసలు మనుషులా పిచ్చోళ్ళా? ఇట్లా ఇయ్యరమైనది అనుకుంటురేంది అనుకునేరు. వీళ్ళు పిచ్చోళ్ళు కాదు, మనుషులే. ఒకరు డాక్టరు, ఇంకొకరు పేషెంట్. వీళ్ళ నడుమ లొల్లైంది. కథం దావఖాన బెడ్ మీదనే పొట్టుది అనుకుంటురు. అయితే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో సిమ్లాలనొల్ల ఇది సర్కార్ పెద్ద దవాఖాన. ఈ పేషెంట్ కు దమ్మత్తందట. ఏదన్నా ట్రీట్మెంట్ తీసుకుందామని దవాఖానకు వచ్చిండు. ఎండోస్కోపీ వేయాలని చెప్పిరట. ఒక బెడ్ కూడా ఇచ్చిర్రు. అయితే పెద్ద డాక్టర్ వచ్చి జరసేపు రెస్ట్ తీసుకో, అటెన్క ఎత్తా అన్నాడట. అంతల్నే ఇంకో డాక్టర్ వచ్చిండు. పా నీకు టెస్ట్ చేయాలా అన్నాడట. పెద్ద సారు రెస్ట్ తీసుకో అన్నాడని ఈ పేషెంట్ చెప్పిండు. లేదు నా మాటే వినాలే, నేను చెప్పినట్టే ఎయ్యని చిన్న డాక్టర్ అన్నాడు. కథమిగా ఇద్దరి నడుమ మాట పెరిగింది. కథమిగా ఈ ఒగిటది అనుకున్నారోలా. అసలు ఇటు డాక్టర్ తగ్గుతలేడు, ఇటు పేషెంట్ తగ్గుతలేడు కదా. అసలు పేషెంట్ కు అసలే మోసొత్తలేదట. దమ్ము రోగంతోని దావఖానకు వచ్చిండు. అయినా గాని చూడు బలం ఎట్లా చూయిస్తుండో. ఈ డాక్టర్ కొట్టుడుకు మొత్తానికి మోస ఆగేటట్టున్నది కదా. గింత బీపీలు ఎందుకొల్లా ఈ మనుషులకు నాకు అర్థం కాదు గాని, డాక్టర్ ఎందుకు గంత బీపీ రావాలే? ఈ పేషెంట్ కూడా గిట్ల ఎందుకు మీద పడాలే? డాక్టర్ ను కొట్టవచ్చునా అసలు కథ గాని? అసలే ట్రీట్మెంట్ చేసే డాక్టరు ఆయననే కొడితే ఎట్లన్నట్టు? కోపంలా ఒక ట్రీట్మెంట్ చేయబోయి ఇంకో ట్రీట్మెంట్ చేస్తే అసలుకే మోసం రాదా? ఓపికతో ఉండాలే గాని గిట్ల చేస్తే ఏందన్నట్టు? అసలు ఏందోల్లా అసలు ఈ నడుమ మన ఆడోళ్ళ మీద వాడతారేంది? ఇప్పటికే బట్టల మీద పంచాయతీ నడుస్తుంది కదా. ఇక ఇప్పుడు ఊళ్ళనైతే ఆడోళ్ళు స్మార్ట్ ఫోన్ వాడద్దు, డబ్బా ఫోన్లే వాడాలని ఆర్డర్ చేసిరట. మరి ఆడోళ్ళు స్మార్ట్ ఫోన్లు వాడితే ఏమవుతుంది? వాళ్ళు డబ్బా ఫోన్ ఎందుకు వాడాలి? ఆ ఊరి పెద్ద మనుషుల కాడికి పోయి అరుచుకుందని రాని. రాను రాజు గుర్రం గాడిది కాదు, కంచెర గాడిద అయితే అందట. ఓ దిక్కేమో మొగోళ్ళ మీదికి రాకెట్లను పంపుతున్నాం, చంద్రమండలం మీదికి పోతున్నాం. ఇంకో దిక్కు మాత్రం యోగిసంటి ఊళ్ళలా దిక్మాల కానుళ్ళు పెట్టిర్రు. ఆగో ఊరి పెద్ద మనుషులను మంచిగా టెంట్ వేసుకొని కూర్చున్నారు కదా. వీళ్ళు రాజస్థాన్ రాష్ట్రంలో జలోర్ అనే జిల్లాలో ఉన్న చుట్టుముట్టు 15 ఊర్ల పెద్ద మనుషులను వీళ్ళందరూ కలిసి వీళ్ళ ఊర్లలో ఉండే ఆడోళ్లకు ఒక కండిషన్ పెట్టిరు. ఏందో ఈ పెద్ద తాత చదివి వినిపిస్తాడు, మీరు ఇనోర్రి. అటెంక నేను తెలుగులో చెప్తా గాని. समाज में बहू व बेटियों के पास कैमरा वाला मोबाइल नहीं रहेगा। मोबाइल फोन बिना कैमरा वाला जिससे बातचीत हो सके वह रख सकती है, जिसे सर्व सहमति से प्रस्ताव पास किया गया। पढ़ाई करने वाली लड़कियां पढ़ाई की जरूरत में अगर जरूरी लगे तो वो बच्ची घर आने के बाद मोबाइल अपने घर से बाहर नहीं ला सकती, जिसे समझ सुंदापटी ने सहमति प्रदान की। అదట ఏందంటే ఇదివర సంది ఈ 15 ఊర్లల్లో ఉండే కోడన్లు పెండ్లి గాని ఆడవిల్లలు స్మార్ట్ ఫోన్లు కెమెరా ఉండే ఫోన్లు ఆడద్దట. అగర్సే వాడితే మాత్రం పనిష్మెంట్లు ఇస్తాం. ఇది ఊరు పెద్ద మనుషులు తీసుకున్న నిర్ణయం అని ఇగోగిట్లా చదివి వినిపిస్తాడు. ఈయన చదువుడితోటే కూర్చున్న పెద్ద మనుషులందరూ ఆడోళ్ళు ఫోన్లు వాడద్దని చప్పట్లు కొడుతురులా. అంటే 15 ఊర్లల్లో కోడళ్ళు పెళ్లిగాని ఆడవిల్లలు స్మార్ట్ ఫోన్లు వాడుడు నిషేధం అన్నట్టు. అంతలా అయితే అవ్వలు పెద్దవ్వలు వాడచ్చట. మరి మాట్లాడుకున్నాడు ఎట్లా అంటే కెమెరా లేని ఫోన్లు వాడుకోరి. ఫోన్ అంటే మాట్లాడుకోవడానికే తప్ప ఫోటోలు తీయడానికి, రీల్స్ చేసుకునేందుకు, మెసేజ్లు పెట్టుకునేందుకు కాదని పెద్దరాయుడు తీర్పు చెప్తారు. కానీ ఈ తాతలు మాత్రం వాడతారటనులా. ఇక చెప్పురి కదా అసలు ఏంది ఇది? మనం ఎటుపోతున్నాం కాదు? ఆడోళ్ళు ఫోన్ వాడితే వీళ్ళకేమైతున్నది కావచ్చు, వీళ్ళకు గంతగానం భయం ఎందుకుండాలే?
మరి ఈ దిగ్మాల కండిషన్లు ఖాళీ ఆడోళ్ళకేనా, మొగోళ్ళకి ఎందుకు పెట్టద్దు? కొడుకులకు అన్నులకు పెళ్లి కాని మొగపోనగాన్లకు ఈ కండిషన్లు ఉండద్దా, వర్తించదా? మీరు గిట్ల తయారైతురేందోళ్ళ అసలు. ఇక ఈ ఊరు పెద్ద మనుషులు చెప్పిన తీర్పు మీద మీరేమంటారోలా? ఏమంటారో ఎట్లా సన్మానం చేస్తారో చేయుర్రి. కిస్మత్ మంచుకుంటే నెత్తి మీద బండరాయి పడ్డా మెత్తబడ్డట్టే ఉంటుందట. భూమి మీద నూకలు బాకీ ఉంటే యమకింకరులు ఎంత ప్రయత్నం చేసినా సావు రానే రాదట. గట్లనే అయిందోళ్ళ ఒక్కాడ సావు అంచులు దాకా పోయి మళ్ళీ ఇట్లా మర్రచ్చిండు చూడురు మీరు. గీడ ఒక మనిషి ఏలాడుతుండు చూడు, ఏదో సర్కస్ పీటో లేకుంటే దొంగోని శకలు అనుకోగల్లా. కాదు కాదు, సావు అంచులాంక పోయిండు, మళ్ళా మర్రచ్చే ఉపాయం చేస్తాడు. ఇంకా జర్రంత అయితే ఇగో ఆడికెళ్ళి గిట్ల కింద చూడురి, గిట్ల కింద పడిపోవు. కానీ కిస్మత్ జరంతా గట్టిగా ఉన్నది, ఎట్లనో చెప్తా. అయితే గుజరాత్ రాష్ట్రం సూరత్లో ఉంటాడు వాళ్ళ ఈయన. ఈ అపార్ట్మెంట్ ఉన్నది కదా, దీంట్లో 10వ అంతస్తులు ఉంటాడు. ఈయనకు నిద్ర వచ్చింది. నిద్ర వచ్చినప్పుడు ఏం చేయాలి, అర్రలో పోయి వండుకోవాలి. కానీ ఈయన కిటికీ కాడ కూర్చొని నిద్రపోయిండు. ఖతం ఇక సోలుగిండు, లటుక్కుమని కింద జారిండు. కింద పడితే నెత్తి వలిగిపోవు. కానీ 10వ అంతస్తు నుంచి కింద పడితే 8వ అంతస్తు కాడ ఆగిపోయిండు. అల్లా ఈయన కాలు 8వ అంతస్తు కిటికీలో ఇరుక్కపోయిందట. ఇక దానికి అలాడిండు. ఇక వీళ్ళు వాళ్ళు పైరింజనులు పోలీసు వాళ్ళు వచ్చి ఈయనకి ఇట్లా కాపాడే ఉపాయం చేసిర్రు. ఆ గజుడు ఎట్లా ఏలాడబడుతుండో. కాలు పోతే ఓని గాని పానం మాత్రం దక్కాలన్న కాడికి వచ్చింది లాస్ట్కు. ఇక ఇంతమంది కష్టపడి ఈయనను ఎట్లనో గట్ల కాపాడిర్రోల్లా. నిజంగా అదృష్టం అంటే ఈయనదేవో. భూమి మీద నూకలు ఇంకా బాకీ ఉన్నాయో, లేకుంటే పానాలు తీసే యమబడులు మనసు మార్చుకుని వెనుకకు మర్రిర్రో గాని పానాలు దక్కినాయి. అయితే ఎప్పుడు ఏమవుతుందో ఎవ్వరు చెప్పలేరు కదా. మనిషి జీవితమే ఒక సస్పెన్స్ సినిమా లెక్క ఉంటుంది. అసంటి సస్పెన్స్ ముచ్చట్నే మీరు చూడాలి. మీరు పరేషాన్ కాకుంటే నన్ను అడుగురి, గజ్జుమంటది కావచ్చు, గజ్జున ఆగు. ఈడ కార్ ఆగున్నది కదా పాపం, ఇగో గీయకది. ఇప్పుడు ఈ కార్లో కూర్చొని ఎటో పోతుంది అన్నట్టు కారు కాడికి పోయింది, డోర్ తీసింది, కథం అగో గట్ల భయపడ్డదులా గుండాగాలు ఉన్నారా లేకుంటే దయ్యాలు భూతాలు ఉన్నాయి ఆ కార్లా, ఏది చూద్దాం. అబ్బర బిడ్డ, గుడ్డెలుగే, ఆ గుడ్డెలుగే పురుసతుగా కార్లో కూర్చున్నది. ఈ నడుమ ఆ గుడ్డెలుగులకు కూడా కార్లలో పోవాలని కాయరీసు పడుతున్నది కావచ్చు. అగో కిందికి దిగి ఎట్లా చూస్తాందో చూడు మిట్ట. ఏమే గుడ్డెలుగు, గండ్లకెందుకు పోయినవే? కానీ గుడ్డెలుగు కూర్చున్నది కానీ సడన్ గా దాన్ని ఆ కార్లో చూసిన ఈ అక్క పరిస్థితి ఏంది కావచ్చు. నిజం చెప్తున్నా, ఇంకొకరు అయితే గుండె పోటే అత్తది కావచ్చు. అక్క గుండె జరంత గట్టిది, ఆడికెళ్ళి పారిపోయిందిగా. ఇక ఇద్వార్ సంది కారు ఎక్కాలంటేనే చల్లడి చెమటలు పడతాయి కావచ్చు ఈ అక్కకు. అదేందోనల్లా ఈ నడుమ గుడ్డెలుగులు, పాములు, పూలులు జంగలల్లా ఉండకుండా కార్లల్లా బైకులల్లా జాక్కుంటున్నాయి ఎందుకో. అందుకే జరా ఇంకా ముందు చూసుకోరి, ఎందుకన్నా మంచిది. చూసిరు కదా గిరిగి వాళ్ళు ముచ్చట్లు. మళ్ళీ వచ్చే పరి మంచి ముచ్చట్లను పట్టుకనత్తా ఉంటా మరి.